वरदाय नमः हृदये ओं सर्वजनं मे नमः नाभौ वसमानय स्वाहा जठरे ओं गणां नमः शिरसि ओं त्वां नमः मुखे गणपतिं नमः कण्ठे ओं ध्वजारोहण मुहूर्तः शुभमुहूर्तोऽस्तु भवन्तो महान्तो इंद्रय उनते अस्ति वाजो विप्रे भत्सनित्वगा सर्वं जगदिदं त्वत्तो जायते त्वं मूलाधारे स्थितोऽसि नित्यं तदनन्तरम् अनुस्वारः परतरः तन्नो दन्ति प्रचोदयात् వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారోహణ ఘనంగా జరిపించారు. ఉభయదారులు అదేవిధంగా పూజారులు వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. భక్తులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు. సో ఈ 21 రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి 21 డేస్ 16/9 వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వరుని యొక్క దీవెనలు అందరికీ కలిగేలాగా సక్రమైన ఏర్పాటు చేస్తుంది. महागणाधिपतये नमः आदिपूज्याय देवाय दंतमोदकधारिणे वल्लभा प्राणकांताय श्री गणेशाय मंगलम श्री स्वयंभु वरसिद्धि विनायक स्वामी वारी देवस्थान ब्रह्मोत्सवाలు अंगरंग వైభవంగా ప్రారంభించడం జరిగినది. నిన్నటి రోజు స్వామివారికి వినాయక చవితి సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం స్వామివారికి అభిషేకము అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరిగినది. ఈరోజు స్వామివారికి ధ్వజారోహణం జరగడం అత్యంత వైభవపేతంగా జరిగినది. 9:30 నుండి 10:10 వరకు స్వామివారికి ధ్వజారోహణం జరగడం ద్వితీయ రోజు అంటే రెండో రోజు ప్రారంభమైంది. స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయినది. ఈరోజు కూడా స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. గ్రామస్తులు ఉభయదారులు పరిసర గ్రామస్తులు కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి కైంకర్యాన్ని తిలకించి ఉన్నారు. శుభం భూయాత్.